60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో పెన్నీ స్టాక్స్ మల్టీ బ్యాగర్లు అవుతాయి. ఎలా అయితే ఏంటిది అనేది పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. మీ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉండాలి. మీ ల్యాప్టాప్ డెస్క్టాప్లో నేను ఏవైతే వెబ్సైట్ చెప్తానో ఆ వెబ్సైట్లో ఓపెన్ చేయాలి. ఎలా నేను చూపిస్తానో మీరు కూడా అలానే ఫాలో కనుక అయితే మీరే పట్టుకోగలుగుతారు పెన్నీ స్టాక్ని మల్టీ బ్యాగర్లు. సపోజ్ నా దగ్గర డేటా ఉంది, నేను అవి చెప్పేది కాదు. ఎందుకంటే అవి పెన్నీ స్టాక్స్, అవి పేరులోనే ఉంది. పెన్నీ అంటే రిస్క్ తోటే కూడుకున్నటువంటివి. మీరు ఎవరైతే చేస్తారో ఈ వీడియో వింటారో వాళ్ళు ఓన్ రిస్క్ తీసుకోగలిగేటట్లయితేనే అది వాల్యూ ఉందా లేదా అనేది గుర్తుపట్టాలి. వాల్యూ ఉంటే మీరు ఎంటర్ అవ్వాలి, పోయినాయి అనుకోనే మీరు జాయిన్ అవ్వాలి. ఎందుకంటున్నానంటే ఏ పారామీటర్ అయితే ఎక్కడో ఒకటి అనమాట, వెతకంగా దొరుకుతాయి. ఆ దొరికినవి కనుకుంటే మనము అందరికీ చెప్పడానికి కావు, అవి దొరకవు అనమాట. అంటే మనం బై చేస్తే దొరకవు. కాబట్టి మనం ఏం చేయాలి, పెన్నీ స్టాక్ ఏదైనా మల్టీ బ్యాగర్ అయ్యేటట్టుండి దొరికేటట్టుంది అంటే మీరే హోంవర్క్ చేసుకొని పోతే పోయింది, వెయిట్ చేయాలి, టైం తీసుకుంటుంది. అప్పుడు అది మల్టీ బ్యాగర్ అయినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. టైం తీసుకున్నాక అంటే 1000%, 2000, 3000% పెరగాలి అంటే తక్కువలో ఉన్నప్పుడు వాల్యూ కనుక ఉన్నట్లయితే అది కొనుక్కొని కనుక మీరు హోల్డ్ కనుక చేయగలిగితే అప్పుడు అది మల్టీ బ్యాగర్ అవుతుంది. ఆ మల్టీ బ్యాగర్ని ఎలా గుర్తుపట్టాలి ఏంటిది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. screener.in అని ఒక iCharts, ఇది దాని యొక్క వెబ్సైట్ అనమాట. main.icharts.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఇలా వస్తుంది మెయిన్ పేజీ. ఆ పేజీ వచ్చినాక లెఫ్ట్ సైడ్కి స్క్రీనర్ ఈఓడి అని ఒక వర్డ్ ఉంటుంది. స్క్రీనర్ ఈఓడి. ఈ స్క్రీనర్ ఈఓడి కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ అని ఒక వర్డ్ వస్తుంది. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయాలి మనం. ఎక్స్పోర్ట్ కనుక మనం క్లిక్ చేస్తే ఇదంతా కూడా డౌన్లోడ్ అయ్యిద్ది. ఇక్కడ ఇప్పుడు డౌన్లోడ్ అయ్యింది. ఇది ఎప్పుడైతే డౌన్లోడ్ అయ్యిద్దో ఈ డౌన్లోడ్ అయింది ఏదైతే ఉందో దీన్ని మనము అంటే ఎక్సెల్కి వచ్చేసింది మొత్తం. ఈ మూల ఒకటి పైన ఏదైతే ఉందో ఈ పేజీ అంతా కూడా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఇక్కడ మనము ఈ ఏబి ఇవన్నీ ఏవైతే కాలమ్స్ ఉన్నాయో అవన్నీ అవసరం పడేవి. కాకపోతే మనం ఏం చేయాలి, ఈ ఏకి బీకి మధ్యలో క్లిక్ చేస్తే నీట్గా ఒకసారి క్లిక్ చేయగానే నీట్గా వస్తుంది. ఈ నీట్గా ఏదైతే కనబడుతున్నాయో అన్ని పారామీటర్స్ ఉంటాయి. ఎన్ని పారామీటర్స్ ఉంటాయి అంటే సుమారుగా ఇక్కడ మనకి వచ్చి 80 ఉంది. 80 అంటే ఏ రో మొత్తం 26, మళ్ళీ UVWXYZ అంటే రెండో ఏలో ఎన్ని ఉన్నాయి, 3, 2, 3, 3, 6 తక్కువ ఉన్నాయి. అంటే 26, 2, 52, 52లో 6 తక్కువ ఉన్నాయి. అంటే 46 కాలమ్స్ ఉన్నాయి దీంట్లో. ఈ 46 కాలమ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఉపయోగపడేది. కానీ ఇప్పుడు మనం హోంవర్క్ చేయాలంటే అలా కాకుండా ఈ ఏదైతే జరిగిందో ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ కాలమ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయాలి. ఈ కాలమ్స్ అన్నీ కూడా ఈ కాలమ్స్ ఏం చేయాలి, డిలీట్ చేయాలి. మళ్ళీ ఏవైతే మొత్తం కాలమ్స్ డిలీట్ చేసినామో ఇక్కడ లాస్ట్ క్లోజింగ్ ధర ఉంది, లాస్ట్ వాల్యూమ్ ధర ఉంది. ఇక్కడ రెండు మనము ఇన్సర్ట్ చేయాలి. 2 కాలమ్స్ ఒకటి కొత్తవి 2 కాలమ్స్ ఇన్సర్ట్ చేసి మనం ఏం చేయాలి, ఇక్కడ నెట్ ప్రాఫిట్ 2024 వేయాలి. ఎన్పి 2024 అంటే పోయిన సంవత్సరం మార్చిలో ఈ కంపెనీ ఎంత లాభం వచ్చిందో ఎన్పి అంటే నెట్ ప్రాఫిట్ 2024. మళ్ళీ ఎన్పి 2025 వేసి ఇవేం చేయాలి, ఇక్కడ మళ్ళీ మనము ఇక్కడ ఎన్ని కంపెనీలు ఉన్నాయా సుమారుగా ఇక్కడ కర్సర్ పెడితే మనకి చూపిస్తుంది 2230 కంపెనీలు ఉన్నాయి. ఈ 2230లో ఏది పెన్నీ స్టాకు ఏది మల్టీ బ్యాగర్ అనేది మనకు తెలియదు, ఏది వాల్యూ ఉందో లేదో తెలియదు. కానీ హోంవర్క్ చేయాలి. ఆ హోంవర్క్ ఏంటిది, ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ మనము ఈ మళ్ళీ మొత్తం ఇదంతా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి సార్ట్ అండ్ ఫిల్టర్కి వెళ్ళాలి. సార్ట్ అండ్ ఫిల్టర్కి వెళ్ళి కస్టమ్ సార్ట్ క్లిక్ చేయాలి. కస్టమ్ సార్ట్ క్లిక్ చేసి ఈ లాస్ట్ క్లోజింగ్ ధర ఉంది డి కాలం లాస్ట్ క్లోజింగ్ ధరని స్మాలెస్ట్ లార్జెస్ట్ ఓకే అనాలి. అంటే ఇప్పుడు ఈ డి కాలం వరకు ఏమైంది,
40 పైసల నుంచి 50 పైసలు, 51 పైసా, 60 పైసలు, 70 పైసలు, 80 పైసలు ఇట్లా. ఇక మన పని ఏంటిది, మీరు పెన్నీ స్టాక్స్ ₹10 లోపు, ₹20 లోపు, ₹30 లోపు, ₹40 లోపు, ₹50 లోపు మీరు ఎంతవరకు మీరు చేయదలుచుకుంటారో ఇట్లా ఇట్లా కిందికి తీసుకోవాలి రోని. ఈ రో కిందికి చేసి సపోజ్ ఇప్పుడు ఒక ₹50 వరకు అనుకోండి ఉదాహరణకి. ₹50 వరకు ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ వరకు వచ్చేటప్పటికి 456 కంపెనీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి, ఇవన్నీ మళ్ళీ సెలెక్ట్ చేసేయాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసి ఇవి డిలీట్ చేయాలన్నమాట. సింపుల్గా ఏం చేయాలి, డిలీట్ చేయాలి. ఇట్లా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డిలీట్ చేసి మీరేం చేయాలిగా, ఇప్పటికీ మనకి ₹50 వచ్చేటప్పటికి సుమారు ఎన్ని కంపెనీలు వచ్చినాయా మనకంటే సుమారుగా 470, 500 వరకు వస్తాయి. 470, 480 వరకు వచ్చినాయి. ₹50 వేసుకున్నా కానీ 455 కంపెనీలు వచ్చినాయి. ఈ 455 కంపెనీలకి మీరేం చేయాలిగా, ఈ మార్చి 2024, మార్చి 2025 నెట్ ప్రాఫిట్ ఇది ఎక్కడ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు గోదా ఉంది, గోదా 50 పైసలు ఉంది. ఇక్కడికి వెళ్ళాలి, స్క్రీనర్లోకి వెళ్ళాలి. మళ్ళీ స్క్రీనర్లోకి వెళ్ళి ఇక్కడ గోదా అని కొట్టాలి. గోదా కొట్టగానే గోదా వచ్చేసింది. గోదా కార్బన్ ₹41 హై, 47 పైసల్లో ఇప్పుడు ఈరోజు 50 పైసలు ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళాలి. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేటప్పటికి వచ్చేసింది మార్చి 2025. పోయిన సంవత్సరం ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఉంది చూడండి. పోయిన సంవత్సరం 1 కోటి వస్తే ఈ సంవత్సరం 7 కోట్లు వచ్చింది. ఇది ఓకే. ఇట్లా మనం ఏం చేయాలి, గోదా కార్బన్ మళ్ళీ క్లిక్ చేయాలి. గోదా కార్బన్ మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ కూడా 91 కోట్లు దాని ఈక్విటీ, క్యాష్ ఫ్లో, తర్వాత ఇన్వెస్టర్స్. ఇది మెయిన్ డ్రాబ్యాక్ ఇక్కడ. ఈ గోదా కార్బన్ 50 పైసలు ఉంది, లాభం 7 కోట్లు ఉంది. కానీ అసలు ప్రమోటరే లేడు దీనికి. అంటే మొత్తం పబ్లిక్ దగ్గరే ఉంది. 100% పనిచేయరు అనమాట. కంపెనీ ఏమీ లేదు, ప్రమోటరు ఉట్టిదే పేరుంది. మన పని ఈ గోదా కార్బన్ క్లిక్ చేస్తే ఇక్కడ మార్కెట్ క్యాప్ మాత్రం 46.8 కోట్లు ఉంది. అంటే ప్రజల దగ్గరే 100% షేర్లు ఉన్నాయి. ప్రజలంతా కూడా ఎవరైతే వీళ్ళు ఉన్నారో అంటే మన మాదిరి వాళ్ళంతా కొంటరు, అమ్ముతారు తప్ప పని చేసేవాళ్ళు కాదు, కంపెనీ నడిచేది కాదు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు 7 కోట్లు లాభం చూపించారు. సేల్స్ మాత్రం 176 కోట్లు చూపించారు. పోయిన సంవత్సరం 17 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 176 కోట్లు చూపించారు సేల్స్. ఏం అమ్మినరో ఏంటిదో ప్రమోటరే లేడు ఇక్కడ. ఇక్కడ కంపెనీ వెబ్సైట్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఈ గోదా కార్బన్ ఏం పనిచేస్తుంది, ఇండియన్ కంపెనీ దట్ మ్యానుఫ్యాక్చర్ కేబుల్స్ అండ్ కండక్టర్స్, దీని పవర్ ట్రాన్స్మిషన్ ఇవన్నీ చెప్తుర్రు వాళ్ళు. ఏది దే ప్రొడ్యూస్ అల్యూమినియం కండక్టర్, స్టీలు, అల్యూమినియం ఎల్ఐ, జీసీఐ కార్పొరేట్ 2016లో కన్వర్టెడ్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ 2017లో, ఇండోరు మధ్యప్రదేశ్, ఇట్లా చెప్పుకొచ్చారు వాళ్ళు ఆ కంపెనీ గురించి. ఇక మన పని ఏంది, ఇలా గనక మీరు చేసి ప్రతి షేర్ని మీరు ఇలా గుర్తుపట్టాలి. ఇప్పుడు రూపాయి ఉందో, 20 పైసలు ఉందో, 10 పైసలు, ₹2, ₹5, ₹10, ₹7, ₹8, ఇలా ₹50 వరకు, ₹100 వరకు ఇలా సార్టింగ్ చేస్తూ ఇలా 2024లో ఏ కంపెనీ ఎంత ప్రాఫిట్ ఉంది, 2025లో ఎంత ప్రాఫిట్ ఉంది, మళ్ళీ దాంతోపాటు ప్రమోటర్ ఉందా లేదా, వాటా ఉందా లేదా, అది ప్లెడ్జ్లో ఉందా, ప్రాఫిట్ అండ్ లాస్ మళ్ళీ చెక్ చేయాలి. మళ్ళీ దీని తర్వాత గ్రాఫ్ చెక్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు మళ్ళీ ఇక్కడ గ్రాఫ్ కూడా ఇక్కడే ఉంటుంది మనకి స్క్రీనర్లోనే. చార్టర్ నుండి వర్డ్ క్లిక్ చేస్తే ఇక చూడండి పై నుంచి కిందికి వచ్చింది. కింద ఇప్పుడు 50 పైసల దగ్గర ఉంది అనమాట. మన పని ఇటువంటి కనుక గమనిస్తే మనకి పెన్నీ స్టాక్స్లో ఇన్ని వందల కంపెనీల్లో 2, 3, 4 దొరుకుతాయి అంతే తప్ప దొరికే క్వశ్చనే లేదు. మాకు ఒకసారి అంతకుముందుకి కేశవరామ్ దొరికింది, మేము చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఆర్ పవర్ ఒకటి ఉంది, అట్లాంటిది మల్టీ బ్యాగర్ అయ్యాయి. అయితే ఇటువంటివన్నీ కూడా దొరకట్లేదు, అవైలబుల్ లేదు అని అనొద్దు, దొరుకుతాయి, కొనుక్కోవచ్చు. అయితే ఇప్పుడు ఏవైతే టర్న్ అరౌండ్ అయ్యే కంపెనీలు ఉంటాయి, లేదు బ్రాండ్ ఉండి పెరిగే అవకాశాలు ఉన్నటువంటివి దొరుకుతాయి, తక్కువలో దొరుకుతాయి, ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి అంతే తప్ప మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మాత్రం దొరుకుతాయి. మనం అబ్జర్వ్ చేయకుండా ఎవరో ఒకరు చెప్పి ఏదో ఒకటి మాత్రం అంటే మాత్రం కాని పని. ఇవన్నీ కూడా మనమే చేయాలి. ఎందుకంటే ఇవన్నీ ఉంటే అప్పర్ సర్క్యూట్లోనే ఉంటాయి అవి. ఇప్పుడు మీకు పెన్నీ స్టాక్ మంచిది దొరికింది, కొందామని మనం ఆర్డర్ పెట్టాం, దొరికే క్వశ్చన్ లేదు, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం అంతకుముందు వీడియోలో కేశవరామ్ గురించి చెప్పినాం. కేశవరామ్ ఆల్రెడీ రోజు అప్పర్ సర్క్యూటే 2%. ఎక్కడి నుంచి పోతుంది ఈ చార్ట్ చూస్తే తెలుస్తుంది. ఇక ₹2 నుంచి ₹6 పోయింది. ఇప్పుడు
రోజు ఎవరైనా పెడితే మాకు దొరకట్లేదండి అంటే పెట్టి ఉండాలి, దొరకవు ఇయ్యరు. కానీ మనం ఆర్డర్ పెడితే ఏదో ఒక టైంలో ఒకరోజు కాబట్టి ఒకరోజైనా అవైలబుల్ దొరుకుతుంది. ఇవి అనమాట. అంటే తక్కువ షేర్లు ఎక్కడో ఒక దగ్గర మల్టీ బ్యాగర్లు అయితే కానీ అన్నీ కనపడ్డాయి, అన్నీ కావు. ఈ 50 పైసలు, రూపాయి, 2 అన్నీ ఎతకాలి. రూ. 2, రూ. 3, రూ. 4, రూ. 5, రూ. 10. మనం ఒక లిమిట్ వరకు రూ. 50, రూ. 60, రూ. 100 పెట్టుకుంటే కొన్నాళ్ళకి అవి మల్టీ బ్యాగర్లు అవుతాయి. ఇవన్నీ మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇవన్నీ హోంవర్క్ చేయలేము మనం, ఏది సెల్లో చేయలేము, మాన్యువల్గా చేయలేము. కాబట్టి సిస్టమ్ ఉండాలి, సిస్టమ్ కూడా ఫాస్ట్ ఉండాలి, సిస్టము తెలిసి ఉండాలి, ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. ఇది అవేర్నెస్, ఎడ్యుకేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.